నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గోదావరి పుష్కరాలు 2027 శాఖల వారీగా సమన్వయ కార్యాచరణపై సమీక్ష సమావేశం కలెక్టర్ కీర్తి చేకూరే కంటి ఆరోగ్యంపై అవగాహన చాలా ముఖ్యం డాక్టర్ హారిక ప్రియవద పితా రామకృష్ణ నుండి నా కుటుంబానికి ప్రాణహాని ఉంది నాకు కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి పాత్రికేయుల సమావేశంలో చందా సత్రం మాజీ చైర్మన్ రామశర్మ వెల్లడి మంత్రి కందుల దుర్గేష్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు తనను నమ్మి రాజమహేంద్రవరంలోనే ఇంటి వద్దకు వచ్చిన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నామవరం శాటిలైట్ సిటీకి చెందిన కండిపల్లి ప్రసన్న కుమార్ అనే విభిన్న ప్రతిభావంతుడికి తానున్నానంటూ మంత్రి కందుల దుర్గేష్ భరోసానిచ్చారు వివరాల్లోకి వెళితే సదరం సర్టిఫికెట్ లో 100% అంక వైకల్యం ఉన్నప్పటికీ కండిపల్లి ప్రసన్న కుమార్ కు ఆధార్ బయోమెట్రిక్ పడటం లేదన్న కారణంతో గత కొంతకాలంగా పెన్షన్ అందడం లేదని అది కూడా దివ్యాంగుల కోటా పెన్షన్ 6,000 వచ్చేదని మంత్రి కందుల దుర్గేష్ కు సమస్యను విన్నవించుకున్నారు ఈ నేపథ్యంలో ఆధార్ బయోమెట్రిక్ సెంటర్ వారితో తాను చర్చిస్తానని కాకినాడ వెళ్లి అప్డేట్ చేసుకోమని మంత్రి దుర్గేష్ సూచించారు కలెక్టర్ ఆఫీస్ కు సంబంధిత సమాచారం చేరవేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోటాలో నెలకు 15,000 రూపాయలు పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటానని ప్రసన్న కుమార్ కు మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు తనను కలిసేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ప్రసన్న కుమార్ కు ఆటో ఖర్చుల రూపేణా వ్యక్తిగత సాయంగా 2,000 అందించారు మంత్రి దుర్గేష్ స్పందించిన తీరుపై ప్రసన్న కుమార్ హర్షం వ్యక్తం చేశారు గోదావరి పుష్కరాలు 2027ను సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల విధులు బాధ్యతలు అవసరమైన మౌలిక సదుపాయాలపై విభాగాల వారీగా నిర్దిష్టమైన అంచనాలు రూపొందించి వాటిని సమగ్రంగా క్రీడీకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో జిల్లా యంత్రాంగం తరపున సమగ్ర ప్రెజెంటేషన్ రూపంలో ప్రదర్శించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలు 2027 నేపథ్యంలో ప్రాథమిక సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా అదనపు ఎస్పీ మురళీకృష్ణ ఆర్జీఓలు రాణి సుష్మిత కృష్ణ నాయక్ డీఎస్పీ దేవకుమార్ రైల్వే రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ మున్సిపల్ ఆర్టీసీ ఆర్ఎంసీ జాతీయ రహదారులు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు Not just the safety of the pilgrim, even the securing the infrastructure in Prayagraj. More than 1,100 cameras were already there, which is it's called the city area. Then we have come to the concept that we should be using more cameras, more technology and support in the Kumbh area. That is the 700 cameras installed in city area and Mela area, covering the parkings as well. Which was there were 4 command control centers has been set up in Prayagraj to monitor the crowd management and the activities. Kumbh command center was focused for Kumbh services only, and then through subset of this larger Prakash Shoda, we have control which is connecting the different sides of the Mela. So these 2 sub command control centers were installed there, so that first reachability was not a concern for the police and enforcement. Cameras and they did the analytics number of people on that, right? How costly are these cameras? Because we have some guard. So we have used 4 to 5,000 cameras in the ghat areas to implement the AI. And our AI analytics, which runs on the camera, and there are other application-based AI which runs on the servers. So what we have done, we are getting all the feeds through the camera to server. That AI was running their machine learning and platform. Then Which one is better? And the results were better. For managing this much of crowd, we need server-based AI, because it's not just one AI. There are multiple of many AIs. We have used 6 to 7 types of AIs in Prayagraj. One is the crowd density, people flow, wrong way movement, fire alert. Some X number of cameras already in place. In the previous Magh Mela, we did a pilot run with some AI licenses as just a POC. For ensuring that the LLM models themselves are getting trained enough, the stakeholders and the market players, to bring the cost from 150 crore to 30 crore. Sir, there were more than
1000 alerts daily. Daily basis. Do you have the data? Sir, the system has data. The authority has the data with them. They can You utilize can that get the data. data. You can get the data from it. This data is very effective. So what we want to understand is AI can capture things, but was it useful for the district administration Yes, or not. to work on or not? Because it's like the cameras that are there, they are just capturing things and they can capture everything. It's only used for the post-mortem analysis generally. Prashant, you can explain the SOP based on once we get the issue, or how the SOP was followed. Yes. Yeah, that is Okay, I will show you. Inquiry calls. Then there are the more than. that was also on standby. Like the camera is capturing 200 square meter areas. So if The Google thing with your simple mobile app, can I actually get my pass through the system? So then those FAQs actually became like a call to action. I want to donate some fund, or I want to, those kind of. Right. Thank you. Inflow, outflow ఉంటుంది కాబట్టి. Okay, this is from Vijayawada. Yes. And from Visakhapatnam as well. ఎంట్రీ అవుతున్నప్పుడు మనకి రాజమండ్రి దగ్గర పార్కింగ్ స్పేస్ పెట్టుకుని and it was due to last time Koppuru and Nedovolu are part of separate district. So area due to that. And it is the process of entire footfall of the people who can continuously take dips at all 55 guards together. Next slide. Next. So this existing length is around 1.2 kilometers. Next, ఇది కూడా 72,000. Stakeholders, general publics, pilgrims, protocol and non-protocol natives, public transport operators and drivers తో అదొక డేటాబేస్ రెడీ చేస్తాం మేడం. Okay, right. Next. ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ అది రెస్పాన్స్ 1,741 vehicles operate చేస్తాం మేడం. there we the protocol show that we have control which is correcting the different sides of the villa. So these two sub command control centers were installed there, so that first reachability was not a concern for the police and enforcement. Logo and songs and also culture of Rajahmundry, culture of AP University culture department will get that, but ప్రస్తుతానికి particular ceremony culture of Rajahmundry history of Chadadla new plan. Second is detailed cognition, Kiran. You will be giving in next one. Okay. Then third, from Urban, you are doing this comprehensive mobility plan. Please tag along with police office because they also want to do integrated checkposts, police, transport. So when you do that plan, you involve transport, involve police, and other departments. KML one GIS mapping of the existing database. Many hotels ఉన్నాయి, many lodges ఉన్నాయి, many community halls ఉన్నాయి, so temples ఉన్నాయి, parking spaces ఉన్నాయి. There are side ఇవన్నీ already identified కాబట్టి. Then you already know your NH, SH, you know the data of the buses. RTC ఎక్కడి నుంచి ఎంతమంది వస్తున్నారు, RTC buses, at least RTC data. Similarly, existing guards data we have, new guards data, where proposed guards data, all this please integrate and next time presentation please only do it on that Google Map, so that we understand the geography and అందులోనే circuits ఎలా చేస్తున్నారు అనేది we can understand from tourism model, pilgrims perspective, railway station నుంచి ఏంటి, bus station నుంచి ఏంటి, NH నుంచి ఏంటి, ఇక్కడ నుంచి ఏంటి అన్ని మనకు అర్థమవుతాయి. అది by next week next how long it will take. పిల్లల్లో వేగంగా పెరుగుతున్న మయోపియా
పై అవగాహన కల్పించేందుకు రాజమండ్రి మాక్సీ విజన్ కంటి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మయోపియా అవగాహన నడక నిర్వహించారు. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ స్క్రీన్ ముందు గడపడం వల్ల బహిరంగ ఆటలు తగ్గిపోవడం వల్ల మయోపియా కేసులు పెరుగుతున్నాయని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ కంటి చికిత్స నిపుణురాలు మరియు పిల్లల కంటి వ్యాధుల నిపుణురాలు డాక్టర్ హారిక ప్రియమద మాట్లాడుతూ కంటి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లలకు 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు తప్పనిసరి అని సూచించారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, ఆదిత్య కాలేజీ, ఎన్ఎస్ఎస్ నాగేశ్వరరావు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారిక, పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ని. మాక్సీ విజన్ తరపున మాట్లాడుతున్నాను. మాక్సీ విజన్ ఐ హాస్పిటల్ రాజమండ్రి. ఈరోజు మేము నేషనల్ మయోపియా వీక్ సందర్భంగా వీఆర్ ట్రయింగ్ టు అంటే పేషెంట్స్కి అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తున్నాము. అవేర్నెస్ ఎందుకు అంటే మయోపియా అనేది మైనస్ పవర్స్ అండి. చిన్నపిల్లల్లో కోవిడ్ తర్వాత చాలా రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఉండింది మయోపియా. మీరు చిన్నపిల్లలు అందరినీ చూస్తే 2050కి మన ప్రివిలెన్స్ ఆర్ ఇన్సిడెన్స్ 50%కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం కోవిడ్ కన్నా మయోపియా ఎక్కువ ఉండింది. అంత సీరియస్ డిసీజ్లో అవేర్నెస్ లేదండి ఎవరికి. సో ఇవాళ అవర్ మిషన్ ఇస్ టు ప్రొటెక్ట్ యంగ్ ఐస్. సో దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం మాక్సీ విజన్ ఐ హాస్పిటల్ ద్వారా అంటే రెగ్యులర్ చెకప్స్కి తీసుకురండి పిల్లల్ని. బిఫోర్ స్కూల్ ప్రీ స్కూల్ స్క్రీనింగ్ అని ఒకటి ఉంటుంది. ఐ విజన్ చెకప్కి తీసుకొస్తే ఏమన్నా హిడెన్ ఎర్రర్స్ ఉంటే ఖచ్చితంగా పిల్లలకి ముందుగా డిటెక్ట్ చేయడం వల్ల ఆంబ్లయోపియా ప్రివెంట్ చేస్తాము, కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేస్తాము. అండ్ మయోపియా ట్రీట్మెంట్స్లో మనకి కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి. పవర్స్ పెరగకుండా ఏం చేస్తాము అన్నది ఉంటుంది. పవర్స్ పెరిగే వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి, పవర్స్ పెరగని వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. పవర్స్ పెరగని వాళ్ళకి జస్ట్ డ్రాప్స్, జస్ట్ గ్లాసెస్ ఇస్తే సరిపోతుందండి. బట్ పవర్స్ పెరుగుతుందా లేదా ఎవ్రీ 6 monthsకి చూసుకుంటూ ఉంటాము. సో ఎవరికైనా పిల్లలకి కళ్ళద్దాలు ఉంటే ఎవ్రీ 6 monthsకి కంపల్సరీ చూపించండి. పవర్ పెరిగితే స్పెషల్ డ్రాప్స్, స్పెషల్ గ్లాసెస్ అన్నీ మనకి అడ్వాన్సెస్ పెరిగినాయి. అవన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఒకవేళ అసలు పవర్సే లేవు కానీ పిల్లలు కళ్ళు నలుపుకుంటున్నారు, లేదా కంటి మీద పొక్కులు వస్తున్నాయి, లేదా టీవీ దగ్గరగా చూస్తున్నారు, ఇలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు అనుమానపడాలి వాళ్ళకి ఏమన్నా పవర్స్ ఉన్నాయా అన్నది. సో రొటీన్గా కూడా ఈ అవేర్నెస్ ద్వారా మేము మెయిన్గా ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే ప్రీ స్కూల్ స్క్రీనింగ్ ఒకటి, స్కూల్కి వెళ్ళే ముందు స్క్రీనింగ్ ఒకటి. అంటే ఎవ్రీ 6 year చైల్డ్ మీ పిల్లలకి 6 years రాగానే ఒకసారి చెకప్కి తీసుకురండి, పవర్స్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. ఆ తర్వాత ఎవ్రీ 1 yearకి ఒక్క చెకప్ అండి. ప్రతి సందులో ఒక ఐ హాస్పిటల్ ఉంది. దయచేసి రెగ్యులర్ చెకప్స్ చేయించుకొని మయోపియా కాంప్లికేషన్స్, పవర్స్ -2 నుంచి -10 వరకు పెరగకుండా కాపాడుకోండి. అవర్ మిషన్ ఇస్ టు ప్రొటెక్ట్ ద యంగ్ ఐస్. మాక్సీ విజన్ ఐ హాస్పిటల్ రాజమండ్రి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాక్సీ విజన్ ఐ హాస్పిటల్ నుంచి మయోపియా అవేర్నెస్ వాక్ అనేది చేయడం జరుగుతుందండి. ఈ వాక్ ద్వారా మయోపియా అనేది పిల్లల్లో ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం మాక్సీ విజన్ ఐ హాస్పిటల్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే పిల్లల్లో ఫ్రీక్వెంట్గా ఐ చెకప్ జరగాలి.
దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్స్లో నవంబర్ 30వ తారీఖు దాకా అందరు పిల్లలకి కూడా ఫ్రీ ఐ చెకప్ అందిస్తున్నామండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి మీరందరూ కూడా ఈ సందర్భాన్ని వినియోగించాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ నుంచి ఈ యొక్క వాక్ వల్ల మనకి పిల్లలకి అవేర్నెస్ అంటే చిన్నపిల్లలకి ఎక్కువ పవర్ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క అవకాశం ఈ 1 వీక్ వరకు మేము ఈ వాక్ చేస్తూ ఉన్నాం. ఇది వినియోగించుకొని పిల్లల్ని హాస్పిటల్కి తరఫున తీసుకొచ్చి చెకప్ చేసుకొని వాళ్ళకి ఎట్లయితే మేము మ్యాక్సీ విజన్ తరఫు నుంచి ఫ్రీ కన్సల్టేషన్ ఆఫర్ చేసుకున్నాం వాళ్ళకి. సో ఈ మంత్ ఎండింగ్ వరకు పిల్లలు ఎవరైనా ఉంటే తీసుకొచ్చి మా హాస్పిటల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాజమండ్రి దానవాయిపేట శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ఎంబీఏ మహిళా కళాశాల ప్రాంగణంలో హితకారిణి సమాజం చైర్మన్ అధ్యక్షతన యాళ్ల ప్రదీప్ అధ్యక్షత పాలకవర్గం ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ యాళ్ల ప్రదీప్ మాట్లాడారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ప్రిన్సిపల్ హాస్టల్ నిర్వహణకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని హితకారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్ మండిపడ్డారు. హాస్టల్ ఫీజుల నిర్వహణ కూడా వ్యక్తిగత అకౌంట్లోకి మళ్లించారని ఆరోపించారు. ₹1,00,00,000 సిఎస్ఆర్ ఫండ్స్ ఏ విధంగా వినియోగించారు అనే దానికి సమాధానం లేదన్నారు. హాస్టల్ భవనాలకు లీకేజ్ మరమ్మతులకు కేటాయించిన ₹60 లక్షలతో ఏ పనులు చేశారో ఇప్పటి వరకు తెలియరాలేదు. హాస్టల్ గదులన్నీ అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మీ అందరికీ కూడా ఈ మీటింగ్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే కనుక లక్షల ఎఫ్డిఆర్స్ ఉన్నాయండి. 1,30,00,000 ఎఫ్డిఆర్స్ కూడా ఎప్పుడైనా సరే ఆ ఎఫ్డిఆర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అయిపోయింది ఓకే, బట్ ఆ ఎఫ్డిఆర్స్ అన్నీ చేసింది 2022 ఆగస్ట్ ముందే. సో అవన్నీ కూడా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఒక సంస్థ కానీ ఒక ట్రస్ట్ కానీ అప్పుడు మార్కెట్ వాల్యూ బట్టి డబుల్ ద టైం వీళ్ళు గవర్నమెంటైజేషన్ చేశారు. కానీ ₹1 కూడా అందించకపోగా మీకు పేపర్స్ ఇచ్చిన ఒక్కసారి చూడండి సార్. హాస్టల్ కాబట్టి వీడియోస్ అన్నీ కూడా మేడం వాళ్ళు మా లేడీ డైరెక్టర్స్ అందరూ కూడా ఉమెన్ డైరెక్టర్స్ అందరూ కూడా వెళ్ళి తీశారు. కనీసం లోపలికి వెళ్ళాం. అంత అధ్వానమైన మెయింటెనెన్స్. రెండో విషయం మరీ ముఖ్యంగా మాకు బాధ కలిగేది ఏంటంటే ఎప్పుడు కూడా పౌష్టికాహారం ప్రోటీన్ ఫుడ్ వెళ్ళాలి. యాజ్ ఎ డాక్టర్గా నాకు తెలుసు హాస్టల్లో పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. కానీ హితకారిణి యొక్క రూల్స్ బట్టి క్యాంపస్లోకి నాన్ వెజ్ అన్నదే రాకూడదు. అప్పుడు కూడా ప్రోటీన్ పెట్టాలి అంటే ఒక ఎక్స్క్యూజ్ తీసుకొచ్చి గుడ్లు పెట్టి ఆడవాళ్ళు వాళ్ళకి కొంచెం శారీరకమైన స్ట్రెంథనింగ్ ఉండాలని మనం ఎగ్స్ వరకు పర్మిట్ చేసాం. ఈ రోజు వరకు కూడా 40 సంవత్సరాలు ఎంతోమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు, ఎంతోమంది చైర్మన్స్ చేశారు, ఇంత చరిత్ర ఉంది, ఎంతోమంది ఈవోలు వచ్చారు. కానీ ఈ రోజుకి కూడా ఏ కాలేజ్ క్యాంపస్లో కానీ హితకారిణికి సంబంధించిన ఎక్కడా కూడా నాన్ వెజ్ అన్నదే రానివ్వలేదు. గత 3 సంవత్సరాల నుంచి వెచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉమెన్స్ కాలేజ్లో ప్రిన్సిపాల్ ఆధీనంలో వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్లు చేసుకుంటున్నారు, నాన్ వెజ్ భోజనాలు పెడుతున్నారు, హాస్టల్లో నాన్ వెజ్ పెడుతున్నారు. అంటే హితకారిణి యొక్క విలువలన్నీ కూడా దిగజార్చే పనులే చేసుకుంటూ వచ్చారు. దాన్ని అడిగితే పిల్లలు అడిగారు, మేము పెడుతున్నాం. పిల్లలు అడుగుతారు, కన్విన్స్ చేసుకోవాలి. మనకున్న రూల్స్ బట్టి చెప్పాలి అంటే దానికి కూడా ఏమీ సమాధానం లేదు. జీవో నెంబర్ 28 వచ్చింది కదా, ఇది గవర్నమెంట్ ఆర్డర్. దీన్ని ఎగ్జిక్యూషన్ పార్ట్ ఇంకోటి ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రాపర్టీ స్కెచ్ చేయమన్నారు. కలెక్టర్ గారిని స్కెచ్ చేసి సబ్ డివిజన్ చేయమన్నారు. సబ్ డివిజన్ చేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి అప్పచెప్పమన్నారు. మిగతా అన్ని ఎండోమెంట్కి వస్తాయి. ఇది మాకు తెలుసు కాబట్టి మా కమిషనర్ గారు ఈ జీవోని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో డైరెక్షన్స్ ఇచ్చారు. మా ఒక్కళ్ళకే కాదండి, ఇది వాళ్ళకు కూడా అడ్రస్ చేశారు. వాళ్ళకి ఆర్జేడీ గారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా అడ్రస్ చేశారు. దీని ప్రకారమే వెళ్ళాలి. ప్రాపర్టీ ఎండోమెంట్ కాబట్టి కమిషనర్ గారికి పూర్తి అధికారాలు ఉంటాయి. ఆయన ఎలా చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇచ్చారు. దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేయకుండా మాదే అని చెప్పేసి ఆ స్టూడెంట్ యూనియన్స్ తోటి కొల్లీడ్ అయిపోయి ఆ స్టూడెంట్స్ అందరిని బయటికి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి అప్పుడున్నటువంటి రామ్మోహన్ రావు గారు అనే ఏసీ గారిని తీసుకొచ్చి లిటరల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి అప్పుడున్న గవర్నమెంట్ లిటరల్గా సంతకం చేయించారు. అసలు ఎండోమెంట్ ప్రాపర్టీస్ గవర్నమెంట్ తీసుకోవడానికి లేదండి.
ఆర్టికల్ 25 to 28 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎండోమెంట్ ప్రాపర్టీస్ గవర్నమెంట్ తీసుకోవడానికి అధికారమే లేదు. వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి నగర అధ్యక్షుడు మార్గాని భరత్రామ్ అనుచరుడు పీతా రామకృష్ణ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని చంద్రాసత్రం మాజీ చైర్మన్ రామ్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. పీతా రామకృష్ణ మా ఇంటి వద్దకు వెళ్లి వృద్ధులు అయిన మా తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం పాత్రికేయుల సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేసి రామ్ శర్మ మాట్లాడుతూ తాను ఇవ్వాల్సిన 4 లక్షల కోసం పీతా రామకృష్ణ తాను నగరంలో నేను లేని సమయంలో ఒక మహిళతో కలిసి తమ ఇంటికి వెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే గడిపాడని ఆయన ఆరోపించారు. తన తల్లిదండ్రులు భయంతో ఉంటున్నారని ఆయన తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో న్యాయవాదులు అనిల్ నవీన్ పాల్గొన్నారు. ఏమండి ఇది ఎలక్షన్ స్టార్ట్ చేయనా? మీకు వాళ్ళందరికీ నా నమస్కారాలు. అండి అడ్వకేట్ వి అనిల్ వర్మ అడ్వకేట్ వి అనిల్ వర్మ అనిల్. నా పేరు రామ్ శర్మ అండి. నేను చంద్రసత్రం మాజీ చైర్మన్ని. వైఎస్ఆర్సీపీ పార్టీలో యూత్ లీడర్గా ఉన్నాను నేను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నాకు నా ఫ్యామిలీకి కొంచెం ప్రాణహాని ఉందనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. దీనికి కారకులు ఎవరు అంటే ఈ మార్గాన్ భరత్ గారు వాళ్ళ అనుచరులు పీతారామకృష్ణ వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళ ద్వారా నాకు థ్రెట్స్ వస్తున్నాయి. నాకు నా కుటుంబానికి నేను లేని సమయంలో నా ఫ్యామిలీ నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించి అక్కడికి వెళ్ళి మందు తాగి వాళ్ళ ఇంట్లో కూర్చుని వ్యభిచారం చేయండి ఇవి చేయండి అని చెప్పని నానా రకాలుగా ఒక బ్రాహ్మణులు వాళ్ళకి ఏ పాపం తెలియదు వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారు. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ పీతారామకృష్ణ అనే వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను. ఆ డబ్బులు తీసుకున్న దానికి నేను ఇవ్వలేకపోవడం వల్ల అతను ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ప్రవర్తించే తీరు ఇలాగా అమ్మాయిలని ఇంటికి పంపించి లేడీస్ని వాళ్ళని పంపించి నా అక్రమం అంటగట్టి ఈ రకంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పొద్దునుంచి సాయంత్రం వరకు అక్కడే మందు తాగి అమ్మాయితోటి గిరియానీలు అన్నీ పెట్టి అక్కడే పెట్టి సిగరెట్లు కాల్చి ఇంట్లో నానా వ్యవస్థను సృష్టించారు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇలా వెళ్ళి వీళ్ళ పీతారామకృష్ణ వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఇంట్లో కూర్చొని మందు తాగి మా నాన్నగారు వాళ్ళతో వెటకారంగా మాట్లాడుతూ ఎరా ముసలోడా ఇది మీ అబ్బాయి ఏట్రా ఎక్కడున్నాడురా ఇదిరా అదిరా అని చెప్పి మాట్లాడి నానా రకాలుగా మాట్లాడారు. దీనికి మన లాస్ట్ 6 months బ్యాక్ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. అయినా కూడా నాకు ఫోన్ కాల్స్లో చేసి నేను చంపేస్తాను, నువ్వు ఎక్కడున్నా నేను వదలను నేను అని చెప్పి నాకు థ్రెట్ చేస్తూ మా ఫాదర్ని థ్రెట్ చేస్తూ ఉన్నారు. కానీ నేను ఏంటంటే ఈ విషయానికి దీనికి ఇతనికి ఈ ఇతనంతా భరత్తే చూసుకుంటున్నాడు మేకాలంతా. దీన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏ రోజు కూడా అతను ఖండించింది లేదు. ఇంకోటి ఎందుకంటే అతను చేసిన చీకటి వ్యాపారాలు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను. మార్గాన్ భరత్. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో వైఎస్ఆర్సీపీ నాయకుల పాత్రికేయుల సమావేశం. స్థానిక రాజమండ్రి సిటీ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన మజ్జి అప్పారావు, బిల్డర్ చిన్న, పులి సాగర్ తదితరులు. నిన్న జరిగిన ర్యాలీ విజయవంతం చేసిన నాయకులు, పార్టీ శ్రేణులు ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజల నినాదమే ఇది. పేద మధ్య తరగతుల విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని మా జగనన్న పార్టీ ఆకాంక్ష. ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే చూస్తూ ఊరుకోం. భారత్ పోరాటం ప్రజల కొరకే, ప్రజల శ్రేయస్సు కోసమే, నిరంతరం ప్రజల కోసమే, విద్యార్థుల చదువు కోసమే, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసమే. సెటి బలిజ కార్పొరేషన్ చైర్మన్ వ్యాఖ్యలు ఆయన సంస్కారంకు నిదర్శనం వంట మనిషి పాలేరు అంటూ మాట్లాడటం బాధాకరం. అడుగు బలహీన వర్గాలు మీకు లోకువా, వెనుకబడిన జాతి వెళ్ళమని హీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. అంటే సెలవు రోజుల్లో అయితే కనీసం 4-5 వేల మంది సందర్శించేవారు. అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏమన్నారంటే మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన రాజమండ్రిలో గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరతరామ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో
రాజమండ్రిలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని తమ యొక్క మద్దతు తెలియజేసి విజయవంతం చేసినందుకు ప్రజలకి పార్టీ శ్రేణులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఈయనేదో శర్మ గారు చెప్తున్నారు, పేపర్ మిల్లోనే 50 లక్షలు చొప్పున 3 ట్రిప్పులు ఇచ్చాను భర్త గారికి, అలాగే ఇసుక ర్యాంపులో ఇచ్చాను అయ్యా అన్నాడు. ఏంటో రామ్ శర్మ గారు దయించి మీరు అప్పుడు స్కాములు చేసి ఎక్కడికో బయటికి పోతే ఒక చిన్ననాడు స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని మీకు అనేది ఒకటి అనేది పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చినందుకే మీరు బురద చల్లుతున్నారు. మీరు అనకూడదు కానీ మీ వివి ఎమ్మెల్యే గారు ఆ ఎంగిల్ మెతుకుల గురించి ఆశపడి ఆయన ఇచ్చాడు మీకు 10-15 లక్షలు ఇచ్చి ఉంటాడు మీకు. అందు గురించి ఇప్పుడు ఎంపీ గారిని మార్గాన్ని పడుతున్నప్పుడు బురద చల్లుతున్నారు. మీరు నిజంగా నేను అన్నాను గురించి కాదు, మీరు లేదుగా నీతిగా నిజాయితీగా ఉన్నట్టయితే మీరు భర్తరామ గారు ఏం తప్పు చేశారన్నదో మీరు డైరెక్టర్ ఆధారాలు పెట్టి నిరూపించండి. రాజనగరం నియోజకవర్గంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని, బాధ్యుల తాట తీస్తానని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్రంగా హెచ్చరించారు. నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల తహసీల్దారులు, డిప్యూటీ తహసీల్దారులు, ఏఎస్ఓలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్రమ రవాణాదారులు తన పేరు వాడుకుని వ్యాపారం సాగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రేషన్ బియ్యం ద్వారా డబ్బులు సంపాదించుకునే అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న వారికి లేదా సమాచారం ఇచ్చిన వారికి 5,000 బహుమతిని ఎమ్మెల్యే ప్రకటించారు. పేదలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నాం. అందులో భాగంగా సూపర్ 6 కూడా సక్రమంగా అమలు చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగినప్పటికీ కూడా ఈ యొక్క మంచి విజన కలిగినటువంటి నాయకులు, విజన కలిగినటువంటి వారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి ప్రభుత్వం అనే విధంగా ఇక్కడ పరిపాలించిన అందిస్తున్నాము. అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేస్తున్నాము. అదే విధంగా చూస్తే రాజనగరం నియోజకవర్గంలో కూడా చాలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా ఈ రోజు పెట్టినటువంటి సమావేశం ఏంటంటే డీలర్స్, సివిల్ సప్లై అధికారులు, మండల రెవెన్యూ అధికారులని ఒకే వేదిక మీద పెట్టి ఒక్కసారి ఇక్కడ ఈ యొక్క సివిల్ సప్లైలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి, అసలు అందులో ఏం సరిచేయాలనే విషయం మీద ఈ రోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రాజానగరం నియోజకవర్గంలో. ముఖ్యంగా ఇక్కడ పలుమార్లు నా దృష్టికి వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే ఈ రేషన్ బియ్యం ఈ పక్కదారి పట్టేస్తుందనే విషయాలు పలుమార్లు నా దృష్టికి వచ్చినాయి. దాని మీద ఈ రోజు డీలర్లని, అదే విధంగా డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై వారిని, తహసీల్దారులని, 3 మండలాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా కూర్చోబెట్టి వారందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే రేషన్ షాప్ డీలర్స్ అందరూ కూడా పేదలకు ఇచ్చే బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేయండి. వృద్ధులకు, వికలాంగులకు ఇంటికి ఏదైతే తీసుకెళ్లి అందచేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందో దాని ప్రకారం చక్కగా వారికి అందచేయండి. అదే విధంగా తూకాల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి అని చెప్పి కొంతమందికి ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిని సరిచేయండి. అలాగే కొంతమంది రేషన్ డీలర్స్ లో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. ఆ యొక్క బెనిఫిషరీస్ దగ్గర నుంచి కూడా తక్కువ రేట్లు బియ్యం కొంటున్నారని, ఆ బియ్యం కొనేటప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ బియ్యం పట్టించేస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా అక్రమ రవాణా జరిగితే దానివల్ల మేము మీకు మంచి రేటు ఇచ్చి కొనలేకపోతున్నామని చెప్పి ఈ యొక్క ప్రజలకి కూడా మిస్లీడ్ చేస్తున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది. అంటే ఇక్కడ అక్రమంగా రైస్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంటే జన సైనికులు ఎక్కడైనా వీర మహిళలు పట్టుకుని ఆ యొక్క సంబంధిత అధికారులకు అప్పగించడం జరుగుతుంది. దాని మూలంగా రేటుకి మేము కొనలేకపోతున్నాం అని చెప్పి ప్రజలు మిస్లీడ్ చేస్తున్న డీలర్స్ కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమంది డీలర్స్ అయితే మేము ఇక్కడ కూటమి నాయకులకి కూడా లంచాలు ఇవ్వాలి, విజిలెన్స్ కి లంచాలు ఇవ్వాలి, సివిల్ సప్లై అధికారులకు లంచాలు ఇవ్వాలి అనుకుంటా కూడా ప్రజలు మభ్యపెట్టి తక్కువ రేట్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. నిజానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం 40 రూపాయలు కేజీ అయితే అవి పేదలందరికీ కూడా ఉచితంగా అందాలి, కడుపు నిండా అన్నం పెట్టాలని అన్న మన నందమూరి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
గోదావరి పుష్కరాలు 2027 శాఖల వారీగా సమన్వయ కార్యాచరణపై సమీక్ష సమావేశం కలెక్టర్ కీర్తి చేకూరే. కంటి ఆరోగ్యంపై అవగాహన చాలా ముఖ్యం డాక్టర్ హారిక ప్రియవద. పితా రామకృష్ణ నుండి నా కుటుంబానికి ప్రాణహాని ఉంది, నాకు కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి. పాత్రికేయుల సమావేశంలో చందా సత్రం మాజీ చైర్మన్ రామశర్మ వెల్లడి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.